వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తలు టాప్ 50 చిట్కాలు. 1. రోజు 8 నుంచి 10 వరకు గ్లాసుల నీరు తాగాలి. శరీరాన్ని హైడ్రేట్ చేయడం చాలా ముఖ్యం. వేడిమి వల్ల శరీరంలోని బ్లడ్ చిక్కబడుతుంది. దాంతో తలనొప్పులు, అలసటలు వస్తాయి. 2. మజ్జిగ, కొబ్బరి నీరు ఎక్కువగా తాగండి. శరీరానికి కావలసిన చక్కని ప్రకృతి సిద్ధ పానీయాలు ఇవి. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. ఇది వేసవిలో ఉత్తమ శరీర శీతలకరణ పానీయాలు. 3. మినిమం 2 సార్లు చల్లటి నీటితో స్నానం చేయండి. దుర్గంధం, చెమట వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి. చర్మం ఫ్రెష్గా ఉంటుంది. శరీరానికి రిలీఫ్ లభిస్తుంది. 4. జంక్ ఫుడ్ తినడం తగ్గించండి. వేడి వలన జీర్ణ సమస్యలు పెరుగుతాయి. ఇంట్లో తయారు చేసిన తేలికపాటి ఆహారం తీసుకోండి. అందువల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. 5. సూర్యకాంతికి మధ్యాహ్నం బయటకు వెళ్ళకండి. వేడిమి తీవ్రంగా ఉంటే హీట్ స్ట్రోక్ వస్తుంది. పెదవులు, ముఖం డార్క్ అవుతుంది. బయలుదేరినప్పుడు గ్లాసెస్, క్యాప్ తప్పనిసరిగా ఉపయోగించండి. 6. వదులైన దుస్తులు మరియు సూర్యకాంతి తట్టుకునే రంగుల్లో ఉండాలి. వైట్, లైట్ బ్లూ, లెమన్ యెల్లో వంటి రంగులు ఎంచుకోండి. బాంబే కాటన్ లేదా కాటన్ దుస్తులు వేసుకోండి. ఇవి చర్మానికి ఫ్రెష్గా అనిపిస్తాయి. 7. ముఖానికి రోజు 2 సార్లు వాష్ చేసుకోవాలి. డ్రై స్కిన్ ఉండేవారు జెల్ క్లీన్సర్ వాడండి. ధూళి, చెమట కారణంగా మొటిమలు రావచ్చు. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి. 8. ఎక్కువగా పండ్లు, కూరగాయలు తినండి. సామాన్యంగా పుచ్చకాయ, తాటిపండు లాంటి వాటిని ఎంచుకోండి. వీటిలో నీరు అధికంగా ఉంటుంది. ఇది డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. 9. సన్స్క్రీన్ తప్పనిసరిగా వాడండి. SPF 30కి పైగా ఉండే సన్స్క్రీన్ ఉపయోగించండి. బయటకు వెళ్లే ముందు సన్స్క్రీన్ రాయాలి. చర్మం నల్లగా కాకుండా కాపాడుతుంది. 10. రాత్రి సరైన నిద్ర తప్పనిసరి. వేడి వల్ల శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. అన్ని సమస్యలకు సరైన నిద్రే పరిష్కారం. 7 నుంచి 8 వరకు గంటలు నిద్రించండి. 11. పొడి చర్మం కోసం ఆలివ్ ఆయిల్ రాయండి. రాత్రి పడుకునే ముందు తేలికగా మర్దన చేయండి. ఇది చర్మానికి తేమనిస్తుంది. చర్మం మెరిసిపోతుంది. 12. తరచుగా ముసంబీ జ్యూస్ తాగండి. మోసంబీ జ్యూస్, ఇది స్వీట్ లెమన్ జ్యూస్. ఇది శరీర వేడిని తగ్గిస్తుంది. డైజెషన్కి మంచిది. వేసవిలో ఇది సూపర్ టానిక్. 13. మంటలు కలిగించే ఫుడ్లు తినకండి. మసాలా, పుల్ల రుచులు తగ్గించండి. పొట్టలో మంట, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. శరీరానికి హాయి కలుగుతుంది. 14. రోజుకు కనీసం అరగంట వ్యాయామం చేయండి. స్వేదం వస్తే బాడీలోని విషతత్వాలు బయటకు వస్తాయి. జీవశక్తి పెరుగుతుంది. మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. 15. ఎక్కువగా చల్లదనం కలిగించే ఫుడ్ తీసుకోండి. పెరుగు, మజ్జిగ, అరటి, సబ్బసిగే పళ్ళు. సబ్బసిగే పండు అంటే వుడ్ యాపిల్ లేదా బేల్ ఫ్రూట్ అని ఇంగ్లీష్లో అంటారు. ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి. వేసవిలో దాహాన్ని తగ్గిస్తాయి. 16. రోజూ ఫేస్ ప్యాక్ వాడండి. కస్టమైజ్ చేసుకోండి. ముల్తానీ మట్టి రోజ్ వాటర్ మంచిది. బ్లాక్ హెడ్, టాన్ తొలగించబడతాయి. 17. ఇంట్లో ఏసీ లేదా ఫ్యాన్ దగ్గర ఎక్కువసేపు కూర్చోవద్దు. శరీర ఉష్ణోగ్రత తగ్గితే జలుబు వచ్చే ప్రమాదం. కాస్త సమతుల్యంగా ఉంచుకోండి. ఆరోగ్యంగా ఉంటుంది. 18. బయట నుంచి వచ్చిన వెంటనే ముఖం కడుక్కోండి. చర్మంపై కూర్చున్న ధూళిని తొలగించాలి. ముక్కు, గొంతు సమస్యలు రాకుండా చూసుకోవాలి. హైజీన్ మెయింటైన్ చేయండి. 19. పొట్ట తేలికగా ఉండేందుకు కొంత కొబ్బరి నీరు, తాటి ముంజలు తినండి. ఇవి ప్రకృతి ప్రసాదాలు. వేసవిలో మనకు అవి మంచి శక్తినిస్తాయి.
అలసట మరియు నీరసాన్ని తగ్గిస్తాయి. 20. నిమ్మకాయ పానీయం తాగడం అలవాటు చేసుకోండి. విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. డీహైడ్రేషన్ తగ్గుతుంది. 21. మధ్యాహ్న భోజనం తక్కువగా, తేలికగా ఉండాలి. బెండకాయ, దోసకాయ, పెరుగన్నం మంచివి. వేడి ఫుడ్ ఎక్కువ తీసుకోకండి. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. 22. రోజు 2 పళ్ళు తప్పకుండా తినాలి. మామిడి, పుచ్చకాయ, ముసంబి వంటి పళ్ళు, స్వీట్ లెమన్ జ్యూస్. విటమిన్లు, నీరు సమృద్ధిగా అందుతాయి. చర్మం కూడా గ్లో అవుతుంది. 23. చర్మం ఎక్కువగా వేడి తగలకుండా చూసుకోండి. లాంగ్ స్లీవ్ దుస్తులు ధరించండి. యువి కిరణాల ప్రభావం తగ్గుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. 24. టిఫిన్కు ఇడ్లీ, పరోటా వంటి తేలికపాటి ఐటమ్స్ తీసుకోండి. బరువు వంటకాలు వేసవిలో మానేయండి. ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. బాడీ ఎనర్జెటిక్గా ఉంటుంది. 25. బట్టలు తరచుగా మార్చండి, ముఖ్యంగా చెమట వస్తే. బాక్టీరియా పెరగకుండా ఉండాలి. చర్మరోగాలు రాకుండా జాగ్రత్త. తాజాగా, హైజీనిక్గా ఉండండి. 26. రోజూ ఓసారి దోసకాయ జ్యూస్ తీసుకోండి. వేడి తగ్గించడంలో ఇది అద్భుతమైనది. లివర్ ఫంక్షన్కి బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో చల్లదనం కలుగుతుంది. 27. చలి నీటితో పాదాలు కడుక్కోవడం మంచిది. వేడినీళ్లు కాళ్లకు రిలీఫ్ ఇస్తుంది. నిద్రకు ముందు చేస్తే బాగా నిద్రపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా మెరుగుపడుతుంది. 28. పసుపు, తులసి, ఆలివ్ ఆయిల్ వంటివి ఇంట్లోనే వాడండి. ఇవి వంటింటి చిట్కాలు కానీ సూపర్ ఔషధాలు. చర్మానికి మేలు చేస్తాయి. వెన్న, ముఖంపై అప్లై చేయవచ్చు. 29. నిద్రించే గదిలో గాలి సరిగా ఉండాలి. వెంటిలేషన్ లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. వేడి నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. తరచూ గది తలుపులు ఓపెన్ చేయండి. 30. సిట్రస్ పళ్ళు తినడం అలవాటు చేయండి. ముసంబి, నారింజ లాంటి పళ్ళు, వీటిలో సి విటమిన్ ఎక్కువ. ఇది ఇమ్యూనిటీ పెంచుతుంది. చర్మానికి చల్లదనం కలిగిస్తుంది. 31. బయట తిరుగుతున్నప్పుడు నీళ్లు తీసుకెళ్లడం అలవాటు చేసుకోండి. సమయానికి నీరు తాగడం లేదు అంటే డీహైడ్రేషన్ ఖాయం. ఇది తలనొప్పి, మలబద్ధకానికి కారణం. సొంత బాటిల్ దగ్గర పెట్టుకోండి. బయటి నీరు కన్నా మీరు ఇంటి నుండి తీసుకుని వెళ్లే నీరే మంచిది. 32. వేసవిలో ఎక్కువ కాలం వంటగదిలో ఉండవద్దు. వేడి వల్ల బాగా అలసిపోతాం. తక్కువ సమయంలో వంట ముగించండి. ఇది శక్తిని మిగిల్చుతుంది. 33. మలబద్ధకం నివారించేందుకు మలబార దోసకాయ జ్యూస్. ఫైబర్ అధికంగా ఉంటుంది. వేడి సమయంలో మంచి లాక్సేటివ్. శరీరానికి హైడ్రేషన్ కలుగుతుంది. 34. ఎండలో తిరిగి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగవద్దు. ఇది జలుబుకు మరియు ఇతర సమస్యలకు కారణమవుతుంది. చల్లదనం కాస్త సాధారణ స్థితికి వచ్చిన తర్వాత త్రాగండి. 5 నిమిషాలు తర్వాత తాగండి. 35. పెరుగు లేదా బటర్ మిల్క్తో ముఖానికి ప్యాక్ వేయండి. ఇది నేచురల్ స్కిన్ కూలర్. చర్మంపై తేమను పెంచుతుంది మరియు చెమట సమస్య తగ్గుతుంది. ప్యాక్ వేసిన 15 నిమిషాల తర్వాత కడగండి. 36. పాలు తక్కువగా తాగండి. ఎక్కువ వేడిగా ఉన్న పదార్థాలు తిన్నట్లయితే వేడి పెరుగుతుంది. బదులుగా చల్లగా ఉండే మజ్జిగ తాగండి. దాహాన్ని కూడా తీరుస్తుంది. జీర్ణానికి మంచిది. 37. స్నానం చేసిన వెంటనే ఏసీలో నలుగురి దగ్గర కూర్చోకండి. బాడీ టెంపరేచర్ మారుతుంటుంది. వెంటనే అలసటకు అవకాశం ఉంటుంది. ఇది మంచి అలవాటు కాదు. 38. లాంగ్ డ్రైవ్కు వెళ్తే చల్లదనం కలిగించే పండ్లు వెంట తీసుకెళ్ళండి. అరటి, సపోటా, ముసంబి తేలికగా తినవచ్చు.
ఎక్కడైనా శక్తి తగ్గితే ఉపయోగపడతాయి. ప్రభావం వెంటనే జరిగి ఉపయోగపడతాయి. 39 తరచూ పెదవులకు లిప్ బామ్ వాడండి. వేసవిలో కూడా పెదవులు పొడిబారుతాయి. SPF ఉన్న లిప్ కేర్ ఉత్పత్తులు వాడండి. నెమ్మదిగా మెత్తగా మారుతాయి. 40 ప్రతిరోజు ఓసారి తలకు నూనె రాసి కాసేపటి తర్వాత తలస్నానం చేయడం మంచిది. తల చర్మం వేడికి బాగా స్పందిస్తుంది. తల స్నానం చేయడం వల్ల చల్లదనం వస్తుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఆవ నూనె లేదా కొబ్బరి నూనె వాడండి. 41 మామిడికాయ రసం వేసవిలో తప్పనిసరి. వేడి తగ్గించేందుకు ఇది సూపర్. విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది. 42 మోకాళ్ళు, చేతులు పొడిగా ఉంటే ఆల్మండ్ ఆయిల్ రాయండి. చర్మం మెత్తగా మారుతుంది. వేసవిలో ఇది రక్షణ కవచం. తరచూ రాయడం అలవాటు చేసుకోండి. 43 సాయంత్రం సమయంలో చెట్టు నీడలో నడక అలవాటు చేసుకోండి. ఊపిరితిత్తులకు మంచి వ్యాయామం. మెదడు ప్రశాంతంగా ఉంటుంది. స్ట్రెస్ తగ్గుతుంది. 44 రోజుకు ఒకసారి పుదీనా, మజ్జిగ కలిపిన జ్యూస్ తాగండి. శరీర వేడి తగ్గించడంలో ఇది అద్భుతం. అందులోని శీతల లక్షణాలు రిలీఫ్ ఇస్తాయి. వేపతో కలిపినా మంచిదే. 45 షుగర్ పెరిగిన వారికి పుచ్చకాయ జ్యూస్ తక్కువగా తీసుకోవాలి. సహజంగా తియ్యనైన పండు తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. బ్లడ్ షుగర్ లెవెల్ బ్యాలెన్స్ చేస్తుంది. 46 ఇంట్లో ఉండే చిన్నారులకు లైట్ ఫ్యాబ్రిక్ డ్రెస్ వేయండి. వేడిలో డిస్కంఫర్ట్ రాకుండా చూడాలి. అలర్జీలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. సౌకర్యంగా ఉంటుంది. 47 హైవే ట్రావెల్ చేస్తున్నప్పుడు లెమన్ వాటర్ బాటిల్ వెంట పెట్టుకోండి. ఇది ఎనర్జీ ఇవ్వడంతో పాటు దాహాన్ని తగ్గిస్తుంది. ఇది సహజమైన ఎలక్ట్రోలైట్. ట్రావెల్ ఫ్రెండ్లీ డ్రింక్. 48 ఇంట్లో కిటికీ తలుపులు తెరిచి గాలి ఈజీగా ఫ్లో అయ్యేలా చూడండి. ఏసీ లేకపోయినా చల్లదనం ఉంటుంది. మొక్కలు ఉంటే ఇంకా మంచిది. వాతావరణం ఫ్రెష్గా ఉంటుంది. 49 ఇంటి చుట్టూ నీరు నిలిచేలా చూడవద్దు. దోమలు, బ్యాక్టీరియా పెరగకుండా చూడాలి. వేసవిలో వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది. క్లీన్ ఉండేలా చూడండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.